ఓం నమః శివాయ. యదా కృతాంభో నిధిసేతుబంధనః కరస్థలాధకృతపర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవః తదా శివాచ్యాస్తవ భావనక్షమః. ఆచార్యులు ఈ శ్లోకంలో అహంకారానికి అవకాశమే లేదు, పరమేశ్వరుణ్ణి అర్చించడానికి, పరమేశ్వరుణ్ణి పూజించడానికి, పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి సామాన్య మానవులకు సామర్థ్యం చాలదు. ఎలా, ఎందుకని అంటే, ఎప్పుడైతే యదా కృతాంభోనిది సేతుబంధన, సముద్రం మీద కూడా సేతువు కట్టడానికి నాకు సామర్థ్యం ఎప్పుడైతే నాకు కలుగుతుందో, కరస్థలాధకృత పర్వతాధిపః, అరచేతిలో వింధ్య పర్వతాన్ని కిందకు అణిచివేయడం అనేది ఎప్పుడైతే నాకు సామర్థ్యం కలుగుతుందో, భావాని తే లంఘిత పద్మ సంభవః, ఎప్పుడైతే బ్రహ్మదేవుని మించిన సామర్థ్యం కలిగిన వాడినవుతానో, తదా శివార్చాస్తవ భావనక్షమః, అప్పుడు పరమేశ్వరుణ్ణి అర్చించగలుగుతానేమో, అప్పుడు కూడా అప్పుడేమైనా పూజించగలుగుతానేమో, ఏమో అప్పుడు కూడా సందేహమే. ఎందుకంటే సముద్రం మీద సేతువు కట్టింది శ్రీరామచంద్రమూర్తి. ఆయన కూడా రావణాసురుణ్ణి చంపడానికి యుద్ధానికి వెళ్లే ముందు నీ యొక్క పార్థివ లింగాన్ని పూజ చేసి, స్వామి రావణాసురుడు నీ భక్తుడు కదా, నీ భక్తుడిని ఓడించి గెలవడానికి నాకు శక్తి సామర్థ్యాలను ప్రసాదించు అని సామాన్య మానవుళ్లాగా ప్రార్థిస్తే, అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే, ఆయన అంగీకరించి అనుగ్రహిస్తే అప్పుడు జరిగింది రావణాసుర యుద్ధం. పైపెచ్చు ఆయన ప్రార్థన కూడా చేశాడు, నువ్వు ఇక్కడే స్థిర నివాసం ఉండు అని కూడా ప్రార్థించాడు. అలాగే రావణ వధ తరువాత కూడా మరలా ఆ స్థలానికి వచ్చి మళ్ళీ లింగ ప్రతిష్ఠ చేసి పరమేశ్వరుణ్ణి కొలువుండమని ప్రార్థించి రావణుణ్ణి వధించిన పాపాన్ని పోగొట్టుకున్నాడు. సామాన్య మానవునిలాగా ఇలా ఈ విషయం మనకి అలా ప్రార్థన చేశాడని, పార్థివలింగాన్ని తయారు చేశాడని మనకి తెలుస్తూనే ఉంది. పోనీ అలాంటి సామర్థ్యం నాకేమైనా ఉందా? నాకు లేదే. అలాగే కరస్థలాధకృత పర్వతాధిపః, అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని అరచేతిలో అణిచేశాడు. ఆ చేతితో అలా అణిచి ఉంచితే అలా ఉండు అని మహర్షి అంటే అలాగే ఉండిపోయాడు. ఇంక వింధ్య పర్వతం అనేది పైకి లేవలేదు. అలాంటి శక్తి మహానుభావుడు నాకు లేదు కదా మరి ఆ శక్తి. అగస్త్య మహర్షి ఎంతో గొప్పవాడు, ఎన్నో స్తోత్రాలు రచించాడు, ఎన్నో లింగ ప్రతిష్టలు చేశాడు, మహాశివభక్తుడు. ప్రతి నదీ సంగమంతో ఆ సంగమం మధ్య అగస్త్యేశ్వరుడు అనే నామంతో, సంగమేశ్వరుడు అనే నామంతో ఎన్నో శివ ప్రతిష్టలు చేసుకుంటూ ఈ దక్షిణ ప్రదేశంలో శైవాన్ని బాగా విస్తరింపచేసినటువంటి మహాత్ముడు ఆయన. మరి నాకు ఏమాత్రమూ శక్తి లేదు కదా. భవానితే లంఘిత పద్మ సంభవః, పరమేశ్వరుణ్ణి మనసులో భావన చెయ్యాలి అంటే బ్రహ్మగారి అంతటి వాడు కూడా ఆ భావనను కష్టం మీద తెచ్చుకోగలిగాడు. అది కూడా ఎన్నో పరీక్షలకు లోనయ్యాడు, సందేహాలకు లోనయ్యాడు. వాటన్నిటినీ క్రమక్రమంగా పరమేశ్వర అనుగ్రహంతో అధిగమించి చివరికి శివానుగ్రహాన్ని సాధించుకోగలిగాడు. మరి ఒక్క పరీక్షకి కూడా నేను ఎదుర్కోలేకపోతున్నాను తండ్రి.
ఈ ముగ్గురిని దాటగలిగే స్థితి కలిగితే ఏమైనా సాధ్యమవుతుందేమో. కానీ ఈ ముగ్గురి సామర్థ్యము సామాన్య మానవులకు ఎలా ఉంటుంది? అనుకోవటానికి కూడా అవకాశం లేదు, ఆలోచించటానికి సామర్థ్యం లేదు. సామాన్య మానవులకు శివార్చన సామర్థ్యం అనేది ఉండదు. ఈ సామర్థ్యం రావాలంటే ఆయన అనుగ్రహమే కావాలి. నేను పూజించగలను అని ఎవ్వరూ అహంకారపడనక్కర్లేదు అనే విషయాన్ని దానికి తగ్గట్టుగా మనకేం కావాలి? అహంకారాన్ని వదిలిపెట్టి భక్తి వినయము మాత్రమే నాకు ప్రధానంగా ఉండాలి అనే విషయాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చెయ్యగలగాలి, అహంకారాన్ని వదిలిపెట్టగలగాలి, ఆ మనస్సులో భక్తి భావాన్ని నింపుకోగలగాలి. ఆచార్యులు ఇప్పటిదాకా క్రమక్రమంగా ఒక్కొక్కటి మనకు అనుభవాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకనే కృతజ్ఞత అనేది ఇక్కడ రామచంద్రమూర్తి లింగాన్ని ప్రతిష్ఠ చేసి యుద్ధానికి వెళ్ళి రావణాసురుణ్ణి జయించి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ లింగ ప్రతిష్ఠ చేశాడు అని అంటే సామాన్య మానవులు కూడా ఒక కృతజ్ఞత అనేది ఎప్పుడు చూపించాలి. ఎవరి దగ్గర నుంచి ఒక సహాయం పొందినా, ఎవరి దగ్గర నుంచి ఒక ఆనంద అనుభూతి మనకి లోపల అనుభవం కలిగినా, ఆధ్యాత్మిక జ్ఞాన బోధను మనం అర్థం చేసుకోగలిగినా, మనస్సులో ఒక పరిపక్వత స్థితి కలిగినా, ప్రతి కర్మకు కృతజ్ఞత అనేది తెలియచెప్పుకోవటం ఒకటే కాదు, ఆచరణలో కూడా జరిగి తీరాలి. అదే రామచంద్రమూర్తి చేసింది. మళ్ళీ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అలాగే ప్రతి మానవుడు కూడా అంత సామర్థ్యం మనకి లేకపోవచ్చు, కానీ కృతజ్ఞత చూపించటానికి, కృతజ్ఞుడిగా మిగిలిపోవటానికి ఎంత తేడా ఉంది? అది ప్రతి ఒక్క జీవుడు అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత అనేది సామాన్య మానవుడికి పెద్ద శోభనిస్తుంది, సంస్కారాన్ని ఇస్తుంది. ఇలా వినయాన్ని భక్తిభావాన్ని అనుభవింపచేయటానికి మనకి ఆ సంస్కారం అలవాటు చేయిస్తుంది. కాబట్టి అహంకారాన్ని వదిలిపెట్టి భక్తిభావంతో వినయభావంతో పరమాత్మను మనస్సులో హృదయంలో పదిలంగా దాచుకోవాలి అనేటటువంటి అలవాటు చేయిస్తున్నారు. అలవాటుగా మార్చుకొని తీరాలి అని ఆచార్యులు ఈ శ్లోకంలో మనకి బోధించారు. యదా కృతాంభోనిధి సేతు బంధనః కరస్థలాద కృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ సంభవః తదా శివార్చాస్తవ భావనక్షమః. ఓం నమః శివాయ.